నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక విషయం తెలుసుకోవాలని మీరు రావడం జరిగింది. అయితే మిత్రులారా, ఒకటే సిస్టమ్ ఉన్నట్లయితే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ మార్కెట్లో రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన నిర్ణయం శక్తి పైనే మన జీవితం అనేది ఆధారపడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈవెందో నేను చెప్పేటటువంటి విషయాలు కూడా మీ బుద్ధి ద్వారా పరిశీలించిన తర్వాత అది 100% కరెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆచరించాలి మిత్రులారా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే రోజు. మనం బీదగా పుట్టొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఇది నేను చెప్పింది కాదు మిత్రులారా, ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్స్ గారు చెప్పారు. సో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీకు దానిపైన అవగాహన రావాలి. అవగాహన రావాలి అంటే మొదలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మీరు ఒక పాజిటివ్ మైండ్ తోటి, ఓపెన్ మైండ్ తోటి, ప్రశాంతమైనటువంటి మనసుతోటి మీరు వినగలిగినప్పుడు మాత్రమే మీ నిర్ణయ శక్తి పనిచేస్తుంది. కాబట్టి నేను మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. నా జీవితంలో ఆ రోజు మర్చిపోలేని మరపు రానటువంటి రోజు, సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు. కారణం మిత్రులారా, ఆ రోజైతే కోవిడ్ అని కానీ లాక్డౌన్ కానీ ఏం తెలియదు. కానీ అది వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు తలకిందులైపోయాయి, ఎన్నో వ్యాపారాలు తలక్రిందులైపోయాయి. కానీ ఎవరైతే నెక్స్ట్ మనీని పట్టుకొని ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా, ఇంట్లో నుంచి కాలు పెట్టకుండా ఈరోజు దాదాపుగా 50,000 పైన నా టీం ఏర్పడ్డదంటే ఈ డిజిటల్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏ ప్రజెంటేషన్ అయితే నేను వచ్చానో ఆ ప్రజెంటేషన్ మీకు క్లియర్గా తెలుగులో చెప్తా ఉన్నా. ఆ తర్వాత ఈ 1 year కాలంలో నాతోటి ఏదైతే జరిగిందో ప్రోగ్రామ్ చివరన మీకు లైవ్లో నేను షో చేస్తాను. అవి స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. 99.99 నచ్చినా, ఎందుకు నచ్చలేదో మీ సీనియర్ తోటి మీరే అడగండి. ఎందుకంటే మీరు అనుకుంటుంది అది వాస్తవమా కాదా. ఆ తర్వాత మీ గురించి మాత్రం, మీ భార్య బిడ్డల కోసం మాత్రం మీరు నిర్ణయించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు డిస్టర్బెన్స్ ఉండొద్దంటే మీ హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పిన ప్రతి వాక్యం, ప్రతి పదం కూడా మీరు నోట్ చేసుకోండి. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ప్రజెంటేషన్ మీరు క్లియర్గా చూడడానికి మీ యొక్క మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. ఒకవేళ మీరు రోజు ఎవరినైనా రామని అని ఉంటే, వెంకట్ గారు మీకు క్లియర్గా చెప్పారు, వాళ్ళకి సౌండ్ రాకపోతే స్క్రీన్ టచ్ చేసినట్లయితే కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ కాల్ వయా డివైస్ కానీ నొక్కినట్లయితే వాళ్ళకి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడము కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ, ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నటువంటి ఏకైక కంపెనీ. గత 3.5 సంవత్సరాల నుంచి సిస్టంలో ఎలాంటి మార్పు లేకుండా దినాభివృద్ధి చెందుతూ ఉంది. మిత్రులారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే అమెరికా కేవలం 30 కోట్ల జనాభా ఉన్నారు. ఆ దేశంలో 1800 కంపెనీలు ఉన్నాయి.
కానీ మన భారతదేశానికి వస్తే 140 కోట్ల జనాభా, 457 కంపెనీలే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి మిత్రులారా, ఇంకా ఎన్నో కంపెనీలు రావాల్సినటువంటి అవకాశం ఉంది మన భారతదేశంలో. అయినప్పటికీ మన లోపల ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతోటి, కొంతమంది సెట్ వర్కర్స్ తోటి ఈ నెట్వర్క్కు చెడ్డ పేరు వచ్చింది. దాదాపు 32 ఇయర్స్ నుంచి నేను కూడా మార్కెటింగ్లో ఉన్నా. మనం చేస్తుందంతా నెట్వర్క్ అనుకున్నాము, కానీ నెట్టి చేసినాము, నెట్టగానే ఆగిపోయింది, నెట్టకపోతే ఆగిపోయింది. రియల్ నెట్వర్క్ కాదు. రియల్ నెట్వర్క్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అవన్నీ డీటెయిల్స్ మనం చూద్దాం చాలా క్లియర్గా. అయితే ఈరోజు మనకు కావాల్సినటువంటిది, ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ కొన్నట్లు ఇక్కడ మనమేం ప్రోడక్ట్స్ కాదు, ఇది ఒక టెక్నాలజీ యాప్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి మన అవసరాల రీత్యా యాప్స్ డౌన్లోడ్ చేశాం. అది ఒక పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, స్విగ్గీ జొమాటో కావచ్చు, ఓబర్ ఓలా కావచ్చు, ఏదైనా కావచ్చు మిత్రులారా. అదేవిధంగా ఈరోజు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అనమాట. ఎన్నో ఆదాయ మార్గాలు ఉన్నటువంటి యాప్ను మనము డౌన్లోడ్ చేసుకుంటాం గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఆ తర్వాత మిత్రులారా, ఇది మొత్తం ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మార్కెట్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా B2C, మరి అవి కస్టమర్స్ను తయారు చేస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా మొత్తము డైరెక్ట్ సెల్లింగ్లోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, 1 జనవరి 2017న ఈ సిస్టమ్ లాంచ్ అయింది. దాదాపుగా రేపు జనవరి వస్తే 4 సంవత్సరాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, 4 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నడుస్తున్నటువంటి ఏకైక సంస్థ. దాని తర్వాత మనం చూసినట్లయితే మార్కెట్లో ఉన్న B2Cలు అన్నీ కూడా వాళ్ళు కస్టమర్స్ తయారు చేస్తూ ఉన్నారు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ అయితే మిత్రులారా, అక్కడ వాళ్ళకు వచ్చే లాభం ఏదైతే ఉందో ఆ లాభంలో నుంచి మన దగ్గర 10% 90%, అంటే 10% కంపెనీకి 90% మనకు ఇచ్చే విధానం అనేది ఎలాంటి గొల్లాలు లేకుండా, ఎలాంటి టార్గెట్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మిత్రులారా. అందుకే ఇక్కడ ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే నేను ముందే మీకు చెప్పా, నేను నెక్స్ట్ మనీ చేయమని నేను చెప్పట్లా, కానీ మన సమయాన్ని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, మన శ్రమను ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, మనకొచ్చే డబ్బులతో పాటు మనకు ఎవరికి కూడా మనం అన్యాయం చేయకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ. భారతదేశంలో 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నారు. ఈ ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ సెర్చ్ చేయండి, 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. మిత్రులారా, క్యాష్ బ్యాక్ ఇచ్చే కంపెనీలన్నీ సర్వీస్ సెక్టార్ కాదు. తస్మాత్ జాగ్రత్త. మోసగాళ్ళు బయలుదేరారు, మాఫియా వాళ్ళు బయలుదేరారు, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అలాంటి నయవంచకుల చింతన మీరు చేరకండి. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు భారతదేశంలోనే కాదు, స్పెషల్గా మన 2 రాష్ట్రాల్లో నెట్వర్క్ అంటే చీదరించుకునే పరిస్థితి ఏర్పడ్డది. పని లేని వాళ్ళు చేసే పని అనే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం ఒకటే, జనాలు గతంలో నష్టపోవడం జరిగింది. వాళ్ళు నష్టపోవడానికి కారణం మన లోపల ఉన్న అత్యాశ, దురాశ అనే సంగతి తెలియక చివరికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరేం చేస్తారు, మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రోజుకు
రూ. 10 రూ. 20 ఇస్తామని చెప్తే ఎక్కడి నుంచి ఇస్తారనేది అర్థం తెలుసుకోకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నమ్మినప్పుడు రేపు నష్టపోయేది మనమే. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఆర్థిక మంత్రులు, విద్యావేత్తలు, మేధావులు ఉన్న మన దేశంలో ఇలాంటి వాళ్ళు రోజు 1% అన్నా సంవత్సరానికి 365% అవుతుంది. ఇలాంటి గొప్ప వాళ్ళకి ఇచ్చి మన యొక్క ఆర్థిక అభివృద్ధిని చేర్పరచొచ్చు కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో. అయితే మనకి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి లేనటువంటి వ్యాపారము మహా అయితే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. అది కూడా మనం చూద్దాం. వితౌట్ ప్రైమ్ మెంబర్ ఏంది, ప్రైమ్ మెంబర్ ఏంది చూద్దాం మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే నా విషయానికి వస్తే నేనైతే తిరిగి అలసిపోయాను. అక్టోబర్ నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్నా. ఒకవేళ మీకు కూడా తిరిగే దాని మీద ఏ వగింపు కలిగినట్లయితే ఇంటి దగ్గర ఉండి చేసుకునే మంచి ఉద్యోగం ఇది. ఆ తర్వాత ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వేరే కంపెనీలో ప్రోడక్ట్లు కొన్నాం, కానీ ఇక్కడ మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం కానీ ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే. దాని తర్వాత గొప్ప విషయం 24/7 మిత్రులారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కష్టార్జితాన్ని మన అకౌంట్కి తీసుకునే గొప్ప అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జనాలు ఆమోదిస్తూ ఉన్నారు. ఎందుకంటే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు. చెమటే రాకముందు ఇస్తున్న సంస్థ నా 32 years ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటిసారి చూస్తూ ఉన్న మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. జనాలు ఆమోదిస్తూ ఉన్నారు. అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కానటువంటి వ్యక్తి కదలడము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మొదట మనం అర్థం చేసుకోవాలి. మీకు చెప్పిన 178 కోట్లు అనేది ఓన్లీ ఒక రకమైనటువంటి ఇన్కమే. కానీ దీంట్లో ఉన్న గొప్పతనము పొదుపులో నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సిస్టమ్ను కనుక రెడీ చేసుకున్నట్లయితే మనకు ఒక నిద్రపోయినా కూడా నిద్రలో కలలో కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఒక సిస్టమ్ కోసం మనం పని చేస్తూ ఉన్నాం. తర్వాత ఆ సిస్టమ్ జీవితాంతం మనకు ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉంది. అది సృష్టి ఎలా ఉంది, దానికి వాళ్ళలాగా డబ్బులు తీసుకొని డబ్బులు పంచడం కాదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఆగిపోద్దా అంటే ఎక్కడ ఆగిపోదు. వేరే వాళ్లకు పొదుపే మన ఆదాయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ డీటెయిల్ చూద్దాం. దాని తర్వాత చూసినట్లయితే ఈ యాప్ను నేను ఎవరికి చెప్పొచ్చు అంటే ఎవరికైనా చెప్పొచ్చు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన వాళ్లకు పొదుపు అవుతా ఉంది. ప్రోడక్ట్సే కాకుండా సర్వీసెస్ పైన కూడా ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ. ఉదాహరణకు చూసినట్లయితే మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంటే మేము వచ్చేసి ఆ సబ్బు మానేసి మా సబ్బు పెట్టుకోండి అని మీకు బలవంతంగా మన ప్రోడక్ట్స్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం అసలే లేదు మిత్రులారా. పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ మనకుంది ఇక్కడ. బయటి వాళ్ళకి ఏదో మనకు అదే. ఆ విధంగా ఈరోజు కొన్ని బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, మహారాష్ట్రలో హోటల్స్, ఇట్లా కొన్ని ఉన్నాయి. డెవలపింగ్ యాప్ మిత్రులారా. ఇది అర్థం చేసుకోండి, ఇది డెవలప్డ్ కాదు. కాబట్టి ఇందులో మిత్రులారా ఈరోజు కనుక పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది ఫ్రెండ్స్. B2Cలో చాలా కంపెనీలో ఇన్వెస్టర్స్ ఉన్నారు. వారిన్ బఫీట్ కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు మిత్రులారా. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 10%, 90% సారు మనమే ఉన్నాం మిత్రులారా. సారు తన వంతు న్యాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన వంతు న్యాయం మనం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అయితే మిత్రులారా, ఎవరిని కూడా మనము బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని చెప్పండి. యాజ్ ఏ యూజర్గా ఏం బెనిఫిట్ ఉంది, అర్నర్గా కావాలన్నప్పుడు మాత్రం పని చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరం, యూజరా అర్నరా? నేను అర్నర్ అయినట్లయితే నా టీంలో వచ్చిన వాళ్ళు యూజర్ ఎవరు, అర్నర్ ఎవరు మనము డిసైడ్ చేసి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది.
దాని తర్వాత అంతా కూడా ఆన్లైన్ ద్వారానే టీం మేనేజ్మెంట్ అవుతా ఉంది. ఏ కంపెనీ అయినా బాగుపడాలంటే, కంపెనీలో ఉన్నవాళ్ళు బాగుపడాలంటే ట్రైనింగ్స్ మీటింగ్స్ చాలా అవసరం. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు ప్రజెంటేషన్ మీ ఇంట్లో వింటా ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మొదటిసారి చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంది మన బ్లడ్ రిలేషన్. ఎందుకంటే మన కుటుంబం ఒక సైడు, యావత్ ప్రపంచం ఒక సైడు. మిత్రులారా, ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయలు కమిషన్ రానటువంటి చిన్న టీం దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ. రైట్ లెఫ్ట్ కానీ, పీవీ బీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, ఒక్క లెగ్గు నడిచినా కూడా డబ్బులు ఇచ్చే విధానము టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారి ఉంది మిత్రులారా. అందుకే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ పేరు ప్రొఫైల్ అని రాసుకోండి ఫ్రెండ్స్. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ పేరులోనే ఉంది నెక్స్ట్ జెన్, అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం, భావి తరాల కోసం చేయాల్సిన పని. అట్లా అని చెప్పి ఇప్పుడు కూడా మనం ఎంజాయ్ చేసే గొప్ప అవకాశం ఉంది. కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ కంపెనీ ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. దాదాపు 8 సంవత్సరాల కాలంలో మచ్చ లేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కమిట్మెంట్ ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి సర్టిఫైడ్ చేసిన కంపెనీ. 2013న సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అంటే అభిషేక్ కుమార్ బర్మన్ గారు అని చెప్తుంది మిత్రులారా. మరి అలా ఒక మంచి ప్రొఫెషన్లో ఒక సిస్టమేటిక్గా నడుస్తున్న ఆర్గనైజేషన్ మరి నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ చేసిందనే విషయము మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది, తెలుసుకోవాల్సిన అవసరము మీకుంది. ఎందుకంటే మిత్రులారా, ఏ పని చేసినప్పటికీ ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. భావన చాలా ముఖ్యమైనటువంటిది. చూడండి మిత్రులారా, భావన ద్వారానే పనులు జరుగుతాయి. భావన మన లోపల ఏముంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2013 సంవత్సరంలో వచ్చిన కంపెనీ 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది 2016లో. ఆ మీటింగ్ ఇన్విటేషన్ తీసుకొని అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్తే సార్ గమనించింది, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభపడడానికి పెట్టిరు మిత్రులారా. B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సారు మనసులో కదిలిన ఆలోచన 100% వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. 10%, 90% సేమ్ ఫార్ములా తయారు చేయడం జరిగింది. B2B భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B అనే సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కంపెనీలు వచ్చాయి, కాపీ కొట్టాయి, పారిపోయాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే మిత్రులారా, నక్కం ఎప్పుడు పులి కాదు, కానీ వాతల బాధకు చదవడం ఖాయం. సో భావన అనేది ముఖ్యమని నేను ముందే చెప్పా. ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్, నాట్ ఓన్లీ హియర్, ఎనీవేర్. ఎక్కడైనా కూడా భావననే ముఖ్యమైనది మిత్రులారా, ప్రధానమైనటువంటిది.
ఆ తర్వాత చూసినట్లయితే విజన్ కంపెనీది నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ప్రస్తుతం భారతదేశంలో, రాబోయే రోజులలో విదేశాల్లో. అయితే మిత్రులారా, మరి నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్కడ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో చూసినట్లయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్, ఇందులో నెంబర్ 1 కావాలి కంపెనీ. అయితే ప్రస్తుతం ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఓపెన్ వాలెట్ మనం చేయలేం. ఓపెన్ వాలెట్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాగా దీన్ని మనము వాడలేం మిత్రులారా, టెంపరరీ, కొన్ని రోజుల వరకు. అయితే ఫ్రెండ్స్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని మూలంగా ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రత్యక్షంగా మీకు వేరే యాప్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి మీ దగ్గర, కాబట్టి అది ప్రాబ్లం లేదు. పరోక్షంగా చూసినట్లయితే మన కష్టార్జితాన్ని 10 సెకండ్స్ కాలంలో మనం ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ఈరోజు భారతదేశంలో 50 మంది ధనవంతుల జాబితా వస్తుంది ప్రతి సంవత్సరం. అలా ఉన్నోళ్ళందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. తాత ముత్తాతల నుంచి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఒక నెట్వర్కర్ కూడా లేరు. కానీ రాబోయే రోజులలో 100% నెట్వర్కర్స్ కూడా ఉండబోతా ఉన్నారు. ఎస్పెషల్లీ నెక్స్ట్ మనీ వాళ్ళు ఉండబోతా ఉన్నారు టాప్ 50 ఇండియాస్ ధనవంతుల జాబితాలో. ఇది జరుగుతుంది మిత్రులారా, దానికోసం కంపెనీ పనిచేస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% జరుగుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది మిత్రులారా. ఆ తర్వాత B2B అనే విధానం ద్వారా మార్కెట్లో ఉందంతా B2C, B2Bలో కూడా నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఉంటుంది నెక్స్ట్ మనీ సంస్థ మాత్రమే. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. నెక్స్ట్ మనీ ఒక్కటే ఉంటుందని ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, తన ఇష్టంతో స్వీకరించినటువంటి వ్యక్తి తప్ప డబ్బులు పొదుపు వేసుకుందాం వెనక అనే ఉద్దేశంతో రాలేదు. కాబట్టి నేను చెప్తా ఉన్నా మిత్రులారా, భావన చాలా ముఖ్యం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈరోజు మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వము గుర్తించిన సంస్థ, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఆ తర్వాత మిత్రులారా, మీరే చూడండి, ఒక కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఈ కంపెనీ 1 జనవరి 2017 వచ్చినప్పటికీ 26 డిసెంబర్ 2017 దాదాపు సంవత్సర కాలం వరకు మిత్రులారా లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించింది. 277 సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చూడొచ్చు. అంత పారదర్శకత ఉంది దీంట్లో. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని ఒక రూల్ ఉంది. 457 కంపెనీలు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాయి. అయితే మిత్రులారా, వాటికి మనకున్న తేడా, వాళ్ళ దగ్గర సర్టన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత యాప్ అదృశ్యం అయిపోతుంది. నెక్స్ట్ మనీలో మాత్రమే 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు యాప్ ఓపెన్ చేయొచ్చు. మీ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కాదు, అలానే ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేదు, నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. ఇది సమాజానికి చెప్పండి. మీరు ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా ఒక యూజర్గా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక అర్నర్గా డబ్బు సంపాదించవచ్చు. 2 అవకాశాలు ఒక యూజరు అర్నర్కు ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు మిత్రులారా. మరి యూజర్గా డబ్బు పొదుపు ఎలా అవుతుంది? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి మిత్రులారా. అన్నిటిపైన కూడా ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది అతనికి. దాని తర్వాత దీన్ని ప్రమోట్ చేసినట్లయితే, ఈచ్ వన్ టీచ్ 5 అనే సిస్టంలో ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నెలకు 30 లక్షలు కూడా సంపాదించవచ్చు. కానీ నిర్ణయం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేను మాత్రం మిత్రులారా, నేను ఈ ఆప్షన్లోకి వెళ్ళను. ఎందుకు అంటే, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా సమయం అంతే ఉంది. కానీ అతను రిలయన్స్ అయ్యాడు, ధనవంతుడయ్యాడు.
ఇతను ఆ పూట కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మాత్రం 3 కోట్ల కోసం నేను పని చేయను, నాకు 178 కోట్లు కావాలి అని పని చేస్తూ ఉన్నా. మీకు ఫైనల్గా చెప్తాను, ఏ టైం వరకు కూడా వస్తుందో లైవ్లో మీకు చూస్తే ఫ్రెండ్స్. అయితే అదే కంపెనీలో సెకండ్ స్టెప్ అండి, ప్రైమ్ మెంబర్షిప్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్. మిత్రులారా, ఇప్పుడు మనం అనుకున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా బాటా అవి ఆఫర్స్ అండ్ టైఅప్లో ఉంది. ప్రైమ్ మెంబర్ అయినట్లయితే, అప్గ్రేడ్ అయినట్లయితే రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు ఈ సర్వీసెస్ వాడుకోవడానికి జీవితకాలం కోసం ఫర్ లైఫ్ టైం 1500 రూపాయలు ఇస్తూ ఉన్నాం కంపెనీకి, 270 జిఎస్టీ ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్కు. మిత్రులారా, ఈ 1500 కూడా మళ్ళీ మనకు రిఫండ్ అయిపోతుంది. రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది కంపెనీ, ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, అవి కూడా ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. తర్వాత నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, క్యాష్ బ్యాక్ ఉంది, ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మన ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా నిద్రపోతున్న డబ్బులు వచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. డైరెక్ట్ సెల్లింగ్లోనే రీపర్చేజ్ అనే దాంట్లో ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఇకపోతే ఫ్రీ సైన్అప్ మనం చేసినప్పటికీ చేయించినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్ మనకు వస్తుంది మిత్రులారా. 50 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీసే ట్రాన్సాక్షన్స్లో రూపాలుగా కన్వర్ట్ అవుతాయి. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేది నా 32 ఇయర్స్లో మొట్టమొదటిసారి చూస్తున్న మిత్రులారా. మరి 1770 రూపాయలతోటి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాము. మరి ఈ 1500 రివార్డ్ పాయింట్స్ మరి ఎలా వస్తూ ఉన్నాయి, మనకు బ్యాక్ ఎలా అవుతా ఉన్నాయి ఒక్కసారి చూస్తే, రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది ఫర్ లైఫ్ టైం. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, గ్యారెంటెడ్. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్స్లో మనకు 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉన్నాయి, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా. ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు ముందే చెప్పా, ఇక్కడ ఇన్వెస్టర్స్ కంపెనీ కాదు ఇది, మన వాళ్ళ చేత, మనలాంటి వ్యక్తి చేత స్థాపించబడ్డది నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈ రోజు ఉన్న సర్వీసెస్ యూజ్ చేసుకుందాం, రాబోయే రోజులలో దీన్ని డెవలప్ చేద్దాం అందరి సమిష్టి కృషి ద్వారా. ఇక్కడ మీకు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఎక్కడ కూడా లేదు, ఎవరైనా వాళ్ళ ప్రోడక్ట్లు అమ్ముకుంటున్నారు తప్ప పక్క వాళ్ళ కంపెనీల ప్రోడక్ట్లను కూడా అమ్మి అల్టిమేట్ కస్టమర్కు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి యాపే నెక్స్ట్ మనీ మిత్రులారా. మీరు పేటిఎంలో చూస్తే పేటిఎం షాపింగ్ ఉంటుంది తప్ప అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ ఉండదు. అక్కడ అందరికీ వ్యాపార అవకాశాలు కల్పిస్తూ కస్టమర్కు బెనిఫిట్ చేయాలి, ఎండ్ యూజర్గా నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైన ధరలో అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తుంది నెక్స్ట్ మనీ. ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్లో కూడా కంపెనీ పెట్టింది, అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రాబోయే రోజులలో మిత్రులారా కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా చేసుకోమని చెప్పం మనము, ప్రతి మొబైల్లో నెక్స్ట్ మనీ యాప్ ఉండబోతా ఉంది అతి త్వరలో. ఆ తర్వాత మిత్రులారా, మరి కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ను మనం డ్రైవ్ చేయడం ద్వారా 178 కోట్ల ఇన్కమ్ వస్తూ ఉంది. ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్ పాలసీలు అమ్ముతేనే అతనికి కమిషన్ వస్తూ ఉంది. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు అమ్ముతేనే అక్కడ అతనికి కమిషన్ వస్తూ ఉంది. ఇక్కడ కూడా మన యొక్క 178 కోట్లు ఈచ్ 5 అనేది కేవలం ప్రైమ్ మెంబర్షిప్ పైన ఉంది. డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి, మనం పని చేస్తున్నాం కాబట్టి ఉంది. కానీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని కంపల్సరీ ఏమీ లేదు మిత్రులారా. కానీ అతనికి కూడా నష్టం లేకుండా లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా అతనికి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర ఉండి ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని మనం గనక పని చేసినట్లయితే మిత్రులారా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇన్స్టెంట్గా. ఎంత కావాలంటే అంత, కావలసినంత కాదు, కోరుకున్నంత ఉంది మిత్రులారా. మరి ఒక్కసారి చూసినట్లయితే జీవిత కాలంలో ఒక్కసారి 1500 కంపెనీ పే చేస్తూ ఉన్నాము, 18%
270 రూపీస్ జిఎస్టీ 1770. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ మన యొక్క పొదుపే మన సంపాదన. సంవత్సరానికి ఈ యాప్ ద్వారా మీరు పర్చేజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నాయి కొన్ని, ఇక రాబోయే రోజులలో కొన్ని వస్తాయి ఫ్రెండ్స్. ఇది డెవలపింగ్ కంపెనీ, నేను ముందే చెప్పా. మనకేం టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ జీవితకాల సభ్యత్వం పే చేశాం, సంవత్సరానికో నెలకో సంబంధించింది కాదు. అయితే మిత్రులారా, ఇక్కడనే చాలామంది ఏమనుకుంటారంటే రెఫరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో డిజిటల్ సిస్టమ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మనము ఈ సోషల్ మీడియా ద్వారా దీన్ని ఉపయోగించి అందరికీ చెప్పొచ్చు. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారు నేను వేరే వాళ్ళని ఇరికించాలా, వేరే వాళ్ళని బ్రతిమిలాడాలా, వేరే వాళ్ళు ఎంబడిపడాలా. ఇది ఇంతకుముందు నెట్టి చేసినాము, అవి నెట్వర్క్ కాదు. మనం కూడా అనుకున్నా, నేను కూడా చేశా. అయితే మిత్రులారా, పుషింగ్ పుల్లింగ్ అంటారు. ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్. మీరు కేవలం మేము చెప్పిన సిస్టమ్ను మీరు చేయండి, మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది మిత్రులారా. అయితే అక్కడ బిజినెస్ రావడమే కాకుండా బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు. మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఒక్క వ్యక్తిని స్పాన్సర్ చేసినా కూడా అతని ద్వారా వచ్చిన బిజినెస్ మీద డబ్బులు ఇచ్చే ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. వచ్చిన ప్రాఫిట్లో 90% డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. గొల్లాలు లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, అటోబైనర్ ఉంది. ఈరోజు చూసే నెక్స్ట్ మనీ కేవలం 5 to 10% మాత్రమే. 90% నెక్స్ట్ మనీని ఇంకా చూసేది ఉంది మిత్రులారా. జీవితకాలంలో ఈ 1770 రూపాయలతోటి మనం వచ్చిన తర్వాత రెఫర్ అండ్ అర్న్, ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, ఎక్కడైనా రెఫర్ చేయొచ్చు. 18 సంవత్సరాల పైన ఉండి పాన్ కార్డు కలిగి ఉంటే చాలు మిత్రులారా. రోజు 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, రోజు 3000 తీసుకోండి, నెలకు 90,000 తీసుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం, మనకెవరు బాస్ లేరు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క డబ్బులు కూడా ఇన్స్టెంట్గా తీసుకోవచ్చు. ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి సమయం లేదు, కానీ మనం ఒక వారం రోజులలో కనుక చేయాలనుకుంటే వారంలో చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ 90% ఎలా డిజైన్ చేసింది పేఅవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ అండ్ అర్న్ 20%, 300 రూపీస్. ఫస్ట్ లెవెల్లో 20% ఇస్తుంది మిత్రులారా. దిస్ ఈజ్ హైయెస్ట్, డైరెక్ట్ సెల్లింగ్లో హైయెస్ట్ కమిషన్ ఇస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ ఉంది మిత్రులారా. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 74%. దీన్నే గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ అంటారు. 1110 రూపాయలు వెంటనే ఇచ్చేస్తూ ఉంది. దాని తర్వాత 6% రాయల్టీ, రాత్రి 12 గంటల తర్వాత ఇచ్చేస్తూ ఉంది 10%. గోవా దుబాయ్ ప్రోగ్రామ్ మొత్తం 90% డిజైన్ అనేది, ప్రోగ్రామ్ అనేది, ఫార్ములా అనేది ఇలా తయారు చేశారు. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మనం గనక 5 మంది ఒక రోజులో చేస్తే 10 రోజులలో అయిపోతుంది ప్రాజెక్టు. 10 వారాలలో కావచ్చు, 10 సంవత్సరాల్లో కావచ్చు, మన స్పీడ్ పైన ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్ల రూపాయల అక్షరాల ఇది టర్న్ ఓవర్ కాదండి, మన అకౌంట్లోకి వచ్చే డబ్బులు. ఒకవేళ మీకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే ఆర్ఆర్ల 36 చేయండి. ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. ఆర్ఆర్ల 36 చేయండి, 1000 కోట్లు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన చేతిలో ఉంది ఎంత తీసుకోవాలనేది. దాని తర్వాత చూసినట్లయితే ఎంత వచ్చినా కూడా 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలంటే అది కూడా ఒక మధ్యతరగతి, ఒక నెట్వర్కర్ జీవితంలో ఎంతో గొప్ప విషయం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచేటటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మన బెంచ్ మార్క్ అన్నమాట. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ తయారైపోతే
ఇక మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. సో మిత్రులారా, ఈరోజు ఎంతోమంది సీనియర్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, చివర్లో నేను కూడా చూపిస్తాను లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేశారు. మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ 1,00,000 మంది యూజర్స్ను తయారు చేశాం. టీమ్ సైజు 1,00,000 మంది మిత్రులారా. 1,00,000 మంది ఇంట్లో ఒకరింట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్. నెలకు ఒక 200 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటా ఉండరు. వాళ్ళకు వెంటనే 2% 8 రూపీస్ వచ్చేసింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చేసింది. అందులో 25% అంటే 2 lakhs. 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపాయలు. మిత్రులారా, ఓన్లీ మొబైల్ రీఛార్జ్. అన్నం తినకపోయినా సరే టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ ఆగే పరిస్థితి లేదు. మన ఇన్కమ్ అనేది దానికి రిలేటెడ్ అయి ఉంది. మన ఇన్కమ్ కూడా ఆగే పరిస్థితి లేదు. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా, దానిపైన కూడా 10 లెవెల్స్కు ఇస్తారా అని డౌట్ వస్తూ ఉంది. అందరిపైన ఇస్తారు. చివరాఖరికి ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా పెద్ద మార్కెట్ మిత్రులారా. కాబట్టి మనము దీని గురించి ఎంత సిన్సియర్గా ఉన్నాము అనే దానిపైన మాత్రమే, సిస్టమేటిక్గా ఉన్నామనే దానిపైనే మన యొక్క డెవలప్మెంట్ ఆధారపడుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితంలో 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 TDS. మిత్రులారా, ఇక్కడ మాత్రం మనకు 100% క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంత గొప్ప విషయం. ఈరోజు మీకు అర్థం కాకపోయినా తర్వాత అర్థం అవుతుంది. ఆ డబ్బులతోటి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ వచ్చేటు ఉన్నాయి. మిత్రులారా, ఇది డెవలపింగ్ కంపెనీ. కేవలం 1,770 రూపాయలు ఒక్కసారి మాత్రమే, నో రెన్యువల్. 4 ఇన్కమ్, 10 లెవెల్స్ తర్వాత మిత్రులారా రాయల్టీ కూడా నిర్వచనం ఇచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. వేరే కంపెనీలు రాయల్టీ అక్కడ కూడా మళ్ళీ గొల్లాలు పెడతారు. అసలు రాయల్టీ అంటేనే ఒకసారి పని చేస్తే పదే పదే మనకు వచ్చేదాన్ని రాయల్టీ అంటారు మిత్రులారా. అందులో ముఖ్యమైనటువంటిది కేవలం ఒక 14 మంది ప్రైమ్ మెంబర్ల ద్వారా ఒక సిల్వర్ రాయల్టీ మిత్రులారా. ఎంత చిన్న పరిణామం మీరు ఆలోచించండి, చిన్న పని మీరు ఆలోచన చేయండి. నో పీవీ, నో బీవీ, నో బ్యాంక్ సైడ్ బ్యాలెన్స్ ఏమీ లేదు మిత్రులారా. సిల్వర్ రాయల్టీ. మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సేమ్ డిఫరెన్షియల్ అనమాట. సిల్వర్ 1%, మనకు 1%. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చినటువంటి వాళ్ళనే కాకుండా మన 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ వచ్చినా కూడా మనము డైమండ్ అయ్యే పరిస్థితి. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్ మిత్రులారా. ఇప్పటి వరకు మాట్లాడినటువంటిది ఇది మన టీంకు సంబంధించింది అయితే, ఒక టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ మిత్రులారా, అదే వచ్చేసేసి క్రౌన్ డైమండ్. ఈరోజు క్రౌన్ డైమండ్ దిశగా మన టీం పనిచేస్తూ ఉంది. అత్యధికంగా రాబోయే రోజులలో నెంబర్ 1 కంపెనీగా, నెంబర్ 1 కంపెనీలో నెంబర్ 1 టీమ్గా మన టీం రాబోతా ఉంది. మీ యొక్క సహాయ సహకారాల చేత గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు మిత్రులారా. ఫెయిల్ కావాలని వాళ్ళు అనుకుంటే తప్ప. కలిసి పని చేద్దాం, మనం ఒక కొత్త సమాజాన్ని నిర్మిద్దాం. మనం నెక్స్ట్ మనీలోనే మన టీం కంటూ ఒక కొత్త గుర్తింపు తెద్దాం మిత్రులారా. మీ సహకారంతో ఇది జరిగి తీరుతుంది. క్రౌన్ డైమండ్ అంటే ఈరోజు 3 నెలలకు ఒకసారి ఇస్తారు మిత్రులారా. గతంలో 3 లక్షల రూపాయలు అంటే 9 లక్షల రూపాయలు వచ్చింది. 1 లక్ష రూపాయలు మనకు వచ్చినా కూడా కంపెనీ టర్నోవర్లో 1% మిత్రులారా. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారి మిత్రులారా, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. కాబట్టి అందరం కూడా మనము కొత్త సంవత్సరంలో క్రౌన్ డైమండ్ కావనే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేయడం ద్వారా హ్యాపీ లైఫ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే
మనం లీడర్షిప్ రాయల్టీ అవుతుంది. ఇది కనుక మీరు వచ్చినప్పటి నుంచి 30 రోజులలో చేస్తే మీరు గోవా గొల్లి రావచ్చు కంపెనీ ఖర్చులతోటి. 5 మందిని గోవాకు తీసుకెళ్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. 5, 25, 120, 90 రోజులలో మన డ్యూటీ మిత్రులారా. ఒక ఉద్యోగస్తుడు ఎలా పోతాడో మన డ్యూటీ ఉదయము రాత్రి మీటింగ్కు రావడమే మన డ్యూటీ. ఇంకా వేరే డ్యూటీ లేదు, రావడమే డ్యూటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము రోజు ఎలా ఒళ్ళు తోముకుంటా ఉన్నాము, రోజు ఎలా పండ్లు తోముకుంటా ఉన్నామో అదేవిధంగా మీరు దీని ద్వారా లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించాలంటే రోజు రావాల్సిందే. దాంట్లో ఎలాంటి లివరేజ్ లేదు, దాంట్లో ఎలాంటి ఒక ఫ్లెక్సిబిలిటీ లేదు. మీరు ఎప్పుడు వచ్చినా కుదురుతుందంటే డబ్బులు కూడా ఎప్పుడు వచ్చినా మనం రెగ్యులర్ వస్తే డబ్బులు రెగ్యులర్ వస్తాయి మిత్రులారా. ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. ఈ ఉద్యోగానికి బాస్ లేడు, ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక 90 రోజులలో కాకపోతే మీరు బాధపడతారనే ఉద్దేశంతో ఆ టైం లిమిట్ తీసేసింది కంపెనీ. 525, 125, 625. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి మిత్రులారా. ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచన చేసిన తర్వాత 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చలేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్కు నష్టం జరగొద్దు, ఈజీగా మనీ రాకూడదు. మిత్రులారా, ఇక్కడ ఎండ్ యూజర్కు నష్టమే లేదు. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి. అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ రాత్రి 9 గంటలకు నేను చెప్తా ఉన్నా. మీరు కేవలం అటెండెన్స్ చేసుకునే బాధ్యత తీసుకోండి, మీరు ఇందులో సక్సెస్ అయిపోతారు. మీరేమీ బ్రెయిన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సిస్టమ్ను ఫాలో కాండి, సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. నేను బాగుపడుతున్నాను మిత్రులారా, నేను జరిగిందే మీకు చెప్తున్నా. మీకు కూడా ఏది జరుగుతుందో అదే చెప్పండి, ఏం చేస్తారో అదే చెప్పండి, ఏం చెప్తారో అదే చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకు ఉంది. ఈ రోజు 1770 తోటి మనం ప్రైమ్ మెంబర్ అయినందుకు సంవత్సరానికి ఒక కుటుంబానికి 16,731 పొదుపు అవుతా ఉంది. అయితే మిత్రులారా, 1% సక్సెస్ అయినా 2 కోట్లు ఉంది. కానీ నేను అంటాను, ఎందుకు 1% కావాలి, 99 ఎందుకు, 100 కావద్దు, ఎందుకు కావద్దు మనం, వై నాట్ అనేది నా ఉద్దేశం మిత్రులారా. అయినప్పటికీ మిమ్మల్ని గనక భయం వెంటాడితే మీరు రెగ్యులర్గా రాని మీటింగ్కు భయం మీలో నుంచి వెళ్ళిపోతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి, మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కలిసి మనం పని చేద్దాం, నేను చేస్తాను, మీరు చేయండి, రోజు చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా విన్ విన్ ఆఫర్ అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే సైన్అప్లో గమనించండి, స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మీ సీనియర్ సహకారం తీసుకోండి. ఎక్కడ కూడా మనం ఈ సిస్టంలో మన సీనియర్ మనకంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉండొచ్చు, మనకంటే కలర్ తక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం, మీరు అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే అన్ని కంపెనీ లాగా కాదు మిత్రులారా. ఫస్ట్ అతని యొక్క యూజర్ నేమ్ తీసుకోండి, అదే మనకు రెఫరల్ యూజర్ అవుతుంది. పక్కన చెక్ బాక్స్ చెక్ చేయండి, పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ టాలీ చేయండి. అది ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో ఇవ్వండి, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద వన్ టైం. ఆ తర్వాత మిత్రులారా, లీగల్ కంపెనీ భారత ప్రభుత్వం చెప్పింది డాక్యుమెంట్ ఉంటేనే ఇవ్వాలి, కంపల్సరీ పాన్ కార్డ్ ఉండాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే బ్లడ్ రిలేషన్ ప్రొఫైల్ యాడ్ చేసుకోవచ్చు మన చేతులతోటే. ఎడిట్ ప్రొఫైల్ అని అప్డేట్ ప్రొఫైల్ చేయండి. దాని తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి చేత డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది, వాలెట్ ఎంటర్ చేయగానే యాడ్ మనీ ఉంటుంది, యాడ్ మనీ నొక్కగానే మీకు 1770 అగుపిస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ గేట్వేస్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత గేట్వే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మన యొక్క అకౌంట్లో యాడ్ అయిపోయి ఉంటాయి. మిత్రులారా,
మీకు డబ్బులు ఎక్కడున్నా సరే ప్రాబ్లం లేదు, కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా తొందరగా అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీరు యాప్ ఓపెన్ చేసి అప్గ్రేడ్ నవ్ అనండి, తర్వాత తమ్మార్క్ వస్తుంది. ప్రైమ్ మెంబర్షిప్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజు 2 గంటలు దీనికి టైం ఇవ్వండి. ఇంతే మిత్రులారా, ఇంతకు మించి వేరేది ఏం లేదు. చాలా సాధారణమైనటువంటి సింపుల్ వర్క్ మిత్రులారా, కానీ మనం సిన్సియర్గా ఉన్నామా లేదా అనేది చాలా అవసరం. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ ఇండస్ట్రీ, కానీ సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటిసారి వచ్చింది సర్వీస్ ఇంకా పవర్ఫుల్. అలాంటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ అంకిత్ సుభాష్ సార్, చంద్రశేఖర్ సార్ యొక్క జూనియరే సుభాష్ సార్ నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ట్రైనర్ మిత్రులారా, ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి. ఉద్యోగంగా అతను 30 lakhs రూపీస్ ప్యాకేజ్, నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తే చేస్తుండ అన్నప్పుడు మన ఇన్కమ్ అంతకంటే ఎక్కువ ఉందా? రెండోది, ఉదయం 7 నుంచి రాత్రి 11-12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తే లక్షలాది మంది టీమును చేశారంటే ఇది ఎంత ఈజీ పని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కేవలం మాట్లాడుతూ పని చేయొచ్చు మనం. ఇది అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ గురు, సోషల్ మీడియా పైన అపారమైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు నేను మీతోటి మీటింగ్ చేస్తున్నానంటే నాకు ఇది నేర్పించింది అంకిత్ సారు. కాబట్టి మిత్రులారా, ఒక మంచి సీనియర్స్ మనకు దొరికారు, మంచి కంపెనీ దొరికింది, మనం ఎలాగూ మొదటి నుంచి మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, త్రివేణి సంగమం అనేది ఏర్పడ్డది. ఇప్పుడు విజయం తథ్యం మిత్రులారా, విజయం నిశ్చితమై ఉంది, ఫిక్స్ అయిపోయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీ సమయం ఇచ్చినందుకు స్పెషల్గా మీకు థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు ముందే చెప్పాను నేను, మరి ఇది ఇప్పటి వరకు మాట్లాడింది ఓన్లీ ప్రెజెంటేషన్, కానీ మరి దీని ద్వారా నాకు ఏమి లాభం జరిగింది అది మీకు ఇప్పుడు లైవ్లో చూస్తారు ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇది ఉపయోగపడుతుంది. నేను ముందే చెప్పాను మీకు, మనం చేసే పని చెప్పాలి, చెప్పే పని చేయాలి. ఎప్పుడైనా మనం అబద్ధం ఆడకూడదు మిత్రులారా. ఒక్కసారి కనుక స్క్రీన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ యొక్క యాప్. లైవ్లో చూస్తూ ఉంటారు మీరు. నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 గత సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, 2019 అక్టోబర్ 3వ తారీఖు రాత్రి 8:25:24 ఎంత బ్యూటిఫుల్ యాప్. సెకండ్స్ కూడా వాల్యూ ఉంది ఫ్రెండ్స్. మా సీనియర్ నాకు చెప్పింది అదే. ఆ రోజులలో మాకు రాత్రి 9, ఉదయం 9 హిందీలో జరిగే వీటి క్లాస్. కాబట్టి నేను ఆ క్లాస్కి వెళ్ళిన మిత్రులారా, ఇంగ్లీష్లో బాగా చెప్తారు. లెర్నింగ్ అంటేనే అర్నింగ్ అవుతుంది, కాబట్టి మనం నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి నుంచి నేను తెలుగులో చెప్తా ఉన్నా. ఆ తర్వాత ఫ్రెండ్స్, వెంటనే ఈరోజే మీకు ప్రైమ్ మెంబర్ కామని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఈ రోజు వరకు రివార్డ్ పాయింట్స్ నా యొక్క వాలెట్లో చూడండి 3,192 రూపాయలు ఉన్నాయి రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనకు ల్యాబ్స్ కావు, టెన్షన్ లేదు మనకు. సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తికి 1,500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి మీటింగ్కి వెళ్ళా. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా నేను పని చేశాను, సైన్అప్ చేయించాను. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. నాకు గురువు ఒకటే చెప్పాడు, మన జీవితంలో ద్వంద్వం అనేది ఉంటుంది, మంచి చెడు కూడా ఒక ద్వంద్వమే. మంచి పని చెడ్డ పని మిత్రులారా, చెడ్డ పని ఎప్పుడు కూడా తొందరగా చేయొద్దు, మంచి పని ఎప్పుడు కూడా లేటుగా చేయొద్దు మిత్రులారా. మరి ఒక వ్యక్తికి పొదుపు నేర్పించడము మంచా చెడా, ఒక వ్యక్తికి డబ్బులు సంపాదించుకోండి చట్టబద్ధంగా మంచా చెడ్డ అంటే నేను మంచనే అనుకున్నా. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పని చేస్తూ ఉన్నా. ఇక రెండో కంపెనీలో నేను సంతకం పెట్టలేదు, ఎందుకంటే మిత్రులారా, కంపెనీలలో చేరితే డబ్బులు రావు, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. కానీ గొల్లాలు లేనటువంటి కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయన్న సత్యాన్ని నేను గ్రహించిన. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పని చేస్తూ ఉన్నా మిత్రులారా. కాబట్టి
మీరు కూడా పని చేయండి, మీకు డబ్బులు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్షణం వరకు నాకు వచ్చినటువంటి 1770 కాస్త 4,38,446 రూపాయలు అయినాయి మిత్రులారా. మీరు ఆలోచన చేయండి. పోయిన సంవత్సరం అక్టోబర్లో నా 1770 రూపాయలు. రోజు మీటింగ్కి వెళ్ళాను మిత్రులారా. 90 రోజులు వెళ్తే తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టిన ఫెయిల్ అవ్వడానికి కుదరదని మా సీనియర్ నాకు చెప్పిండు. నాకు భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి, బాధ్యతలు నాకు ఉన్నాయి కాబట్టి, చేయాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను చేస్తా ఉన్నా మిత్రులారా, ఇంటి దగ్గర ఉండి కూర్చొని. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి గమనించినట్లయితే ఒక యావరేజ్గా 3 నెలల ఇన్కమ్ కూడా ఏమైందో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది 3 months యావరేజ్ ఇన్కమ్ సుమారుగా 1,80,000 రూపాయలు, 1,78,646. సుమారుగా 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉన్నాయి. కానీ మిత్రులారా, ఇది రావడానికి మొదటి 3 నెలలు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో నాకు కూడా కొద్దిగానే వచ్చింది. ఎందుకంటే వ్యాపారం నెట్వర్క్ అంటే రాత్రి కోటీశ్వర్లు కావాలనుకుంటారు ఫ్రెండ్స్. అది ఎలా సాధ్యమవుతుంది చూడండి. మొదటి 3 నెలల కాలంలో నాకు వచ్చినటువంటి ఇన్కమ్ చూస్తే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మిత్రులారా, స్టార్టింగ్ 3 నెలలు చూడండి. ఉద్యోగంలో జీవితాంతం పనిచేస్తూ ఉంటారు. మరి ఇక్కడ 3 నెలలలో టీమ్ ఎస్టాబ్లిష్మెంట్కు చూడండి ఫ్రెండ్స్ 8,715 రూపాయలు. మరి ఎలా సాధ్యం అవుతుంది? ఉద్యోగంలో జీవితం మొత్తం పనిచేస్తాడు, జీవితాంతం పనిచేస్తాడు. నెట్వర్క్లో మాత్రము ఇన్కమ్ తొందరగా కనిపించకపోతే 4 కంపెనీలలో చేరడం అనేది సర్వసాధారణం అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది మిత్రులారా. బట్ దట్ ఈస్ ద రాంగ్ వే. సో మనం ఎన్ని కంపెనీలు చేసాం ముఖ్యం కాదు, మన ద్వారా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, మనం ఎంతవరకు హ్యాపీగా ఉన్నాం అనేదే కౌంటింగ్ మిత్రులారా. ఇంకొకటి క్యాష్ బ్యాక్ మీకు చెప్పాను నేను. మనము నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది, పూజ చేసుకున్న డబ్బులు వచ్చే విధానం ఉంది, మీరు మీల్స్ చేస్తున్నా మీకు డబ్బులు వచ్చే విధానం ఉంది, మీరు వాష్రూమ్లో ఉన్నా మీకు డబ్బులు వచ్చే విధానం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ వెంబడే ఉన్నాను. 9:59:17 క్యాష్ బ్యాక్ వచ్చింది. 9:56:30, 9:51:40, 9:44:40, 9:38:03, 9:31:3, 9:31:14, 9:30:46, 9:27:30, 9:16. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. సమయాభావంతో నేను చూపించాల. కాబట్టి ఈ విధంగా సిస్టమ్కు మనం సరెండర్ అవుతే ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మీకు చెప్పే 50,000 అని చెప్పాను, నిజమా కాదా చూడండి మిత్రులారా. చూడండి 50,672 మంది. మరి నేను వచ్చినాడు 32 మందికి చెప్పాను, 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. 20 మంది ఇంకా కాలేదు. నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మిత్రులారా, ఎప్పుడైనా కూడా యాక్సెప్ట్, రిజెక్ట్ 2 మన చేతిలో ఉంటాయి. యాక్సెప్ట్ చేసినట్లయితే ఇన్కమ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. రిజెక్ట్ అవుతే మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, నో ప్రాబ్లం. మన డెవలప్మెంట్ ఆపే శక్తి ఎవరికి లేదు, మనకు తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, 125 కోట్లకు మీకు చెప్పాను నేను 178 కోట్ల గురించి, ఈచ్ 5. సో మై డియర్ ఫ్రెండ్స్, 5, 25, 125, 625 ఇది మనం చూసాం ఫ్రెండ్స్. ఈచ్ 5 ఒక్కసారి చూడండి. 5 బదులు 12 అయిపోయింది, 25 బదులు 56 అయిపోయింది, 125 బదులు 139 అయిపోయింది, 625 బదులు 273 అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 178 కోట్లు తీసుకుంటా ఉన్నాను. మీరు కూడా తీసుకునే అవకాశం ఉంది కలిసి పని చేసినట్లయితే. నేను రోజు వస్తా ఉన్నా మీటింగ్కు, మీరు రోజు రండి. నో కమిట్మెంట్, నో కాంప్రమైజ్ మిత్రులారా. ఓన్లీ కమిట్మెంట్ ఉంది, కాంప్రమైజ్ లేదు. కంపల్సరీ రోజు ఒళ్ళు దోముకున్నట్టు, రోజు పండ్లు దోముకున్నట్టు రోజు రావాల్సిందే. ఎవరిని మనం బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఉన్నదే నేను చేసిందే మీకు చెప్పాను. ఇంతకంటే ఎక్కువ మీరు తీసుకునే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. క్రౌన్ డైమండ్ అనేది కంపెనీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో, ఒక గ్రేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, అతి త్వరలో మీరు తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ ఉంది మిత్రులారా. మీకు నేను ప్రజెంటేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు జరిగిన సెషన్లో, ప్రజెంటేషన్లో
మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, క్లియర్ చేసుకోండి. రేపటి నుంచి మన డ్యూటీ ఉదయం 1 గంట, రాత్రి 1 గంట క్లాస్కు రావడము, ప్రైమ్ మెంబర్ అయిపోవడము, నేను చెప్పింది కాపీ పేస్ట్ చేయడం. మిత్రులారా, కాపీ పేస్ట్ అంతే, 100% మీరు సక్సెస్ అవుతారు. మీ ప్రాక్టికల్ స్టోరీ, ఈరోజు నా ప్రాక్టికల్ స్టోరీ నేను ఎలా చూపించాను, మీ ప్రాక్టికల్ స్టోరీ మీరు చేయండి, డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. మిత్రులారా, మీ రైట్ సైడ్ మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అక్కడ మీకు హ్యాండ్ రేజ్ ఉంటుంది, రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ హ్యాండ్ చేయండి. మీకు ఒకవేళ ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకోండి. కిషోర్ చంద్ర గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తా ఉన్నా, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ ఊరు, సీనియర్ పేరు, మీ ఊరు కూడా చెప్పండి. చంద్ర గారు ఓపెన్ అయింది మైకు, మాట్లాడండి. ఆ తర్వాత నరసింహులు గారు, తర్వాత కార్తిక్ గారు, ఆ తర్వాత సంపత్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గరే చేయండి. విజయలక్ష్మి అండ్ కార్తిక్ జీవిజీ. ఓకే, కార్తిక్ సార్ నమస్తే, మాట్లాడండి. ఏ ఊరండి? హైదరాబాద్. ఓకే, కార్తిక్ గారు మాట్లాడండి. నాది హైదరాబాద్ అండి, నేను న్యూ జాయినింగ్. వెరీ గుడ్. ఈరోజు ప్రజెంటేషన్ విన్నారు కదా? విన్నాను. ఓకే, కొంచెం ఒక 70% వరకు అర్థమైంది. వెరీ గుడ్. ఫస్ట్ టైంలో మీకు 70% అర్థమైనా యు ఆర్ వెరీ గ్రేట్. ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీరు రెగ్యులర్గా అటెండ్ కాండి, మార్నింగ్ ఈవినింగ్. మళ్ళీ కొద్దిసేపు అయినాక మీకు ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మీకు దొరుకుతుంది, అది కూడా మీరు వినండి, కలిసి మనం పని చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ సంపత్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మాట్లాడండి. ఎక్కడి నుంచి, ఏ ఊరు? సార్ మనది సిద్దిపేట డిస్టిక్. వెరీ గుడ్. మండల్. ఓకే, చెప్పండి సంపత్ గారు. సార్ మనకు ఏం లేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ తెలంగాణ ఒక్కటి మాత్రం పెండింగ్ లో ఉంది, అది కూడా తప్పకుండా అయిపోతుంది. ఒక్క ఎలక్ట్రిసిటీ కాదు, మీరు ఊహించినటువంటి ఎన్నో సర్వీసెస్. ఇది డెవలపింగ్ యాప్ అన్నమాట, ఇప్పుడు కొత్త సంసారం అన్నట్టు. కాబట్టి మనం జీవితకాల సభ్యత్వం పే చేస్తున్నాము, మనకు వేరే దగ్గర ఎలక్ట్రిసిటీ అయిపోతుంది, ఒక తెలంగాణలో మాత్రం పెండింగ్ ఉంది, అది బీపీసీఎల్ లోనే లేదు. డెఫినెట్ గా అది కూడా మనకు యాడ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది ఖచ్చితంగా కావాల్సిందే కూడా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నెక్స్ట్ నరసింహులు గారు, చంద్ర గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి సార్, నా దగ్గరే చేశాను. చంద్ర గారు, నీలవేణి గారి అండర్లో కిషోర్ చంద్ర. వారికి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ప్రెజెంటేషన్ సెషన్, కాబట్టి మన నిర్ణయమే మన జీవితాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయము మనకు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది, రాంగ్ డిసిషన్ పాతాళంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీ యొక్క విచక్షణ జ్ఞానం ద్వారా ప్రజెంటేషన్ మళ్ళీ వినేసి మీరు తీసుకోవచ్చు, రెగ్యులర్గా రావచ్చు. మాట్లాడండి, మీ మైక్ ఓపెన్ అయింది. కిషోర్ చంద్ర గారు. సార్, ఇది నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సార్. వెల్కమ్ సార్. అదే సార్, అదే 50% వరకు ఓకే సార్, అదే అర్థమైంది. ఓకే సార్. హలో, ఓకే సార్. అదే సార్, ఇంకొన్ని యాప్స్ అదే ఇందాక చెప్పినట్టే ఎలక్ట్రికల్ ఒక తెలంగాణ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాత్రం ఇందులో యాడ్ అయినట్లేదు. అవును సార్, బీపీసీఎల్ అనేది ఏదైతే ఉందో భారతదేశంలో బీపీసీఎల్ అనేది 10 మందికి ఇచ్చారు, 11వ కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే బీపీసీఎల్ లోనే ఇది లేదన్నమాట. ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కంపెనీకి చెప్పినాం సార్. బిల్లింగ్ సెక్షన్ లో మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, ఓన్లీ అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ మాత్రమే వస్తాయి. తర్వాత ఇందులో ఇది డెవలపింగ్ అవుతుంది సార్. ఫ్యూచర్ లో ఇంకా మీరు ఊహించినటువంటివి ఎన్నో కూడా, అంటే గత 1 ఇయర్ లో నేను చూసిన, కాబట్టి మీరు యాజ్ ఏ యూజర్ గా డెఫినెట్ మీరు సాటిస్ఫై అయ్యే విధంగా మీకు ఈ యాప్ అనేది తీర్చిదిద్దబడుతుంది. కంపెనీ ఆ దిశగా పనిచేస్తా ఉంది B2B విధానంలో. తర్వాత మనకి ఇక్కడ అర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి మీరు కూడా ఎవరిని బలవంతం పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా 2 విషయాలు చెప్పండి. ఒక యూజర్ గా ఈ రోజు ఉన్న పరిస్థితి,
ఒక అర్నర్గా ఉన్న పరిస్థితి చెప్పిన తర్వాత అతను అండర్స్టాండ్ అయిన వ్యక్తితోటి మాత్రమే మనం వ్యాపారం చేయాలి తప్ప అతనికి ఏదో మనము వాగ్దానాలు చేసేసేసి మనం చేయకూడదు సార్. అదే అదే మీరు వాళ్ళని అటెండ్ చేయండి, మీరు హ్యాపీగా పని చేయండి. నేను కూడా తెలంగాణలో ఉంటాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కాలంలో జరిగింది, మార్చి నుంచి జరగలే. అయినప్పటికీ నాకు అర్థమైపోయింది ఏంటంటే నేను పుట్టక ముందు ఇంతకు ముందు నుంచి నేను ఆ పేమెంట్స్ చేసుకుంటూ వచ్చారు మా వాళ్ళు నేను. బట్ ఇది ఒక గొప్ప ఒక ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉందనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఎన్నో మార్పులను మేము వచ్చినప్పుడు గ్యాస్ బుక్ లేదు సార్ ఇక్కడ, ఈరోజు ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ ఉంది, పాన్ కార్డ్ లేదు, ఇట్లా ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కటి గుర్తుంచుకోండి, కంపెనీ విజన్ చాలా క్లియర్ గా ఉంది, నెంబర్ 1 యాప్ గా తీర్చిదిద్దబడుతుంది ఇది అని అందరి సహకారంతో అన్నమాట. సో తప్పకుండా అవుతుంది సార్. మీరు మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటిది ఇక్కడ డ్యూటీ అంటే ఉదయము రాత్రి మీరు అటెండ్ కావడము, వేరే వాళ్ళకి మీరు అటెండ్ కామని చెప్పడమే మీరు చేసే డ్యూటీ సార్. ఇంతకు మించి వేరే పని లేదు ఇక్కడ. రైట్ సార్, కలిసి మనం పని చేద్దాం అతి త్వరలో. రేపు మార్నింగ్ కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా రాండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. ఓకే, వెల్కమ్ చంద్ర సార్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు మీ దగ్గర అన్మ్యూట్ చేయండి సార్. నరసింహులు గారి అండర్లో రాజ్ కుమార్ గారు లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రీన్ టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్కి ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ మళ్ళీ మనము లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మన మధ్యలో మిత్రులారా ఈరోజు దివిలి ప్రాంత వాస్తవులు ఆర్ సురేష్ గారు అండి. ఆర్ సురేష్ గారు ఈరోజు మన దాంట్లో సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు. సార్ది ఒకసారి ఫోటో మీకు షేర్ చేస్తాను, ఆ తర్వాత సార్కు అభినందన ప్రోగ్రాం చెప్దాం. ఒకవేళ మీటింగ్లో సార్ అవైలబుల్ ఉన్నట్లయితే మనకు సార్ యొక్క మెసేజ్ కూడా తీసుకుందాం. ఆర్ సురేష్ గారు, మీరు ఈరోజు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయినందుకు మీకు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు అతి త్వరలో గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లను మీరు సాకారం చేసుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము. అలాంటి శక్తియుక్తులు భగవంతుడు మీకు ప్రసాదించాలి. మీరు ఒకవేళ మీటింగ్లో ఉన్నట్లయితే మీ హ్యాండ్ రైజ్ చేయండి, మన యొక్క కుటుంబ సభ్యులతోటి మీ వ్యూస్ షేర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ ఓకే రాజ్ కుమార్ గారు వచ్చారండి. రాజ్ కుమార్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. కోహోస్ట్గా చేశాను, చేయండి రాజ్ కుమార్ గారు. చెప్పండి రాజ్ కుమార్ గారు. బాలు బాతుల అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, బాలు బాతుల సార్ మీ సీనియర్ పేరు, మీ ఊరు చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో బాలు గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు బాలు అండి. మీ సీనియర్ పేరు సార్? నా పేరు బాలు అండి, స్వతంత్రం మా సీనియర్ స్వతంత్రం. మీ సీనియర్ పేరు స్వతంత్రం సార్. ఏ ఊరండి? నార్లాపూర్ అండి. నార్లాపూర్ ఏ డిస్టిక్, ఎక్కడ అండి అది? మెదక్ డిస్టిక్ అండి. మెదక్లో. ఓకే, చెప్పండి బాలు గారు. అసలు అంటే నేను యాక్చువల్లీ రిసెప్షన్ లో ఉన్నా అండి, మా బ్రదర్ పంపించిండు లింక్. ఓకే ఓకే, మీరు అసలు ఈ ప్రోగ్రామ్ ఎట్లా అయింది, అసలు ఏంది బిజినెస్ ఏంటి అని. ఓకే, రేపు మళ్ళీ మీరు మళ్ళీ నైట్ 9 గంటలకు కనెక్ట్ కాండి. మీ బ్రదర్ కు మీ లింక్ పంపిస్తాడు, 9 గంటలకు కనెక్ట్ కాండి రేపు. అవునా అండి?
అసలు ఎట్లా అండి లింక్ అసలు ఈ ప్రాసెస్ ఏంది అసలు ఒకసారి చెప్తారా? ఒక్కసారి చెప్పడానికి Just- కుదరదు, ఆల్రెడీ చెప్పేసిన. ఇప్పటికి 1 hour 15 minutes అయిపోయింది. మీటింగ్ లో 62 మంది ఉండ్రు. మీ బ్రదర్ ను అడగండి, అవును. చెప్తాడు అతను. లేదా రికార్డెడ్ ప్రోగ్రామ్ పంపిస్తాడు, అదంతా వినండి. లేదా రేపు 9 o'clock రండి. ఓకేనా సార్? రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మనం మళ్ళీ ఎడ్యుకేషన్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.